ఎఫ్బిఎల్ 1N లో రిపోర్ట్ చూద్దాము. మన వెండర్స్ రిపోర్ట్ ఏమన్నా ఉందా. సో మనం ఫస్ట్ ఇండియన్ వెండర్స్కి ఒక వెండర్ని తీసుకొని చూస్తాను ఓపెన్ ఐటమ్ ఏమన్నా ఉన్నాయి. సో ఓపెన్ ఐటమ్ వచ్చేసి ఓకే లేవు. ఓపెన్ ఐటమ్ 50,000 ఉందా. ఓకే 50,000 ఉంది. చూద్దాం ఈ వెండర్కి జస్ట్ ప్రపోజల్ రన్ చేసి చూద్దాము. టీ కోడ్ వచ్చేసి F110. ఓకే మన రన్ డేట్ వచ్చేసి ఇవాళదే. IN1 ఓకే అంటే ఫస్ట్ రన్ ఇవాళ 07/7 ఓకే 07/20/26 ఓకే. సో పారామీటర్స్ వచ్చేసి మన కంపెనీ కోడ్ HPIN, పేమెంట్ మెథడ్ వచ్చేసి 3. నెక్స్ట్ డాక్యుమెంట్ ఎంటర్స్ అప్ టు అని మనం ఈ డేట్ ఇస్తాం. ఈ మన రిపోర్ట్లో మన డాక్యుమెంట్ డేట్ వచ్చేసి ఇది కదా. ఈ డాక్యుమెంట్ డేట్ నువ్వు ఇక్కడ మెన్షన్ దాన్ని బట్టి లింక్ అయి ఉంటావు. అంటే డాక్యుమెంట్ ఎంటర్స్ అప్ టు అంటే ఈ డాక్యుమెంట్ డేట్ ఈ డేట్ వరకు ఏవైతే ఉన్నాయో ఇన్వాయిస్లో అవన్నీ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటే ఉంది ఇప్పుడు ఈ డేట్కి డ్యూ డేటు 26 డేటు. అదే ఇది 8 ఉందనుకో 8/6/8/7 డేట్లో ఉందనుకో ఈ డాక్యుమెంట్ తీసుకోదు. ఎందుకంటే మనం ఇక్కడ 7 మెన్షన్ చేసినాం కాబట్టి అంటే 7th వరకే తీసుకుంటుంది డాక్యుమెంట్స్ ఏమన్నా డాక్యుమెంట్ డేట్. మనం ఇక్కడ 26 అంటే 7 కన్నా ముందు ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకుంటుంది. ఓకే అది ఇది పోస్టింగ్ డేటు. ఏ పోస్టింగ్ డేట్ పడాలనేది మనం పోస్టింగ్ నార్మల్గా F-53లో చెప్తాం కదా ఏ పోస్టింగ్ డేట్ ఏంటి డాక్యుమెంట్ డేట్ ఏంటి. సో దీన్ని బేస్ చేసుకొని సో నెక్స్ట్ పోస్టింగ్ డేట్ ఇక్కడ ఇంకో ఫీచరు. నెక్స్ట్ పోస్టింగ్ డేటు మన డ్యూ డేట్ వచ్చేసి ఇది ఆల్రెడీ ఇమ్మీడియట్ ఓవర్ డ్యూ ఉంది. అదే ఇది ఓవర్ డ్యూ కాకుండా టుమారోకో లేదంటే ఎల్లుండోకో డ్యూ డేట్ ఉందనుకో అలాంటప్పుడు మనము ఇక్కడ 7 కానీ 8 కానీ ఇస్తే ఓకే 7 ఇస్తే ఓకే ఇవాళే తీసుకుంటారు. అదే 9 ఇచ్చినాము నెక్స్ట్ పేమెంట్ డేట్ నెక్స్ట్ పోస్టింగ్ డేట్ అంటే ఈ F-0 వచ్చేసి నెక్స్ట్ టైం మనము 9th రన్ చేస్తాము అని సిస్టమ్ చెప్తున్నాను. అంటే ఇన్ కేస్ ఈ ఇన్వాయిస్ 9th డేట్కి డ్యూ డేట్ అయ్యిందే అనుకో ఇవాళ ఎందుకు రన్ చేయాలా నేను 9th వెళ్ళి రన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నువ్వు 9th పెట్టినావు నెక్స్ట్ పోస్టింగ్ డేట్ 9th పెట్టినావు. సో నాకు ఇవాళ పోస్టింగ్ చేయాల్సిన అవసరం ఈ ఇన్వాయిస్లో లేదు కాబట్టి నేను 9th నువ్వు నెక్స్ట్ డేట్ 9th పెడుతున్నావు కాబట్టి నేను 9th తీసుకుంటాను ఈ ఇన్వాయిస్. బట్ ఇక్కడ ఆల్రెడీ ఓవర్ డ్యూ ఉంది కదా. ఓవర్ డ్యూ ఉందని చెప్పేసి మనము ఏ డేట్ ఇచ్చినా కూడా తీసుకుంటారు. సో 9 ఇచ్చినా కూడా తీసుకుంటారు. ఆ టెస్టింగ్ చేద్దాంలే. ఓకే సేవ్. ఇక్కడ ఫ్రీ సెలెక్షన్స్ లో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫీల్డ్స్. మనము ఒక ఆప్షన్ ఏంటంటే ఎక్స్క్లూడ్ ఒక ఆప్షన్, ఇంక్లూడ్ ఆప్షన్. ఎక్స్క్లూడ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే డాక్యుమెంట్స్ కొన్ని డాక్యుమెంట్ నెంబర్ కానీ ఏమన్నా మిగతావి కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉంటాయి ఫీల్డ్స్. డాక్యుమెంట్ నెంబరా మాస్ డేటా అన్నా కస్టమర్ డేటా ఏ ఫీల్డ్స్ అయినా తీసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్ నెంబర్స్ కొంచెం చాలా ఉంటాయి ఫీల్డ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్యుమెంట్ నెంబర్ బేస్ లో ఎక్స్క్లూడింగ్ అని పెట్టినాము అనుకో ఏ డాక్యుమెంట్ నెంబర్ మన డాక్యుమెంట్ నెంబర్ ఇది కదా. అంటే ఆప్షన్ ఫీచర్ చెప్తున్నాను అంటే ఇదేం మ్యాండేటరీ ఏం కాదు. సో ఫీచర్స్ ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ చెప్పి పెడితే ఈ డాక్యుమెంట్ ఒక్కటే పోస్టింగ్ అవుతుంది మనకు. ఇంక్లూడ్ ఇక్కడ ఎక్స్క్లూడ్ తీసారు ఇంక్లూడ్ ఇది ఒక్కటే పోస్టింగ్ అవుతుంది. అదే ఎక్స్క్లూడ్ పెట్టినాము అనుకో ఈ డాక్యుమెంట్ తప్ప మిగతావన్నీ తీసుకుంటుంది. మనకు మిగతా వేరేటివ్ లేవు. ఒకవేళ వేరేటివ్ ఉంటే అవన్నీ తీసుకుంటుంది. ఈ డాక్యుమెంట్ కాకుండా ఏదున్నా అవి తీసుకుంటుంది. మనం ఇప్పుడు ఇంక్లూడ్ అని పెట్టాము ఇది డీసెలెక్ట్ చేసాము అనుకో ఇంక్లూడ్ అవుతుంది. ఇంక్లూడ్ అంటే ఇది ఒక్కటే డాక్యుమెంట్ తీసుకుంటుంది. అదే బ్లాంక్ తీసామనుకో ఏ ఇన్వాయిస్లను అదే తీసుకుంటాం. అలాగా ఇక్కడ ఫీచర్స్ చాలా ఉన్నాయి. మనము రియల్ టైంలో మన రిక్వైర్మెంట్ బట్టి యూజర్స్ సెలెక్ట్ చేసుకుంటాం. యూజర్స్కి చెప్పాలి మనం
సో నీ రిక్వైర్మెంట్ ఏంటి, డాక్యుమెంట్ టైప్ బేస్ చేసుకోనా, పోస్టింగ్ పీరియడ్ బేస్ చేసుకోనా, పోస్టింగ్ కీ బేస్ చేసుకోనా, లేదంటే స్పెషల్ జిఆర్ ఇండికేటరా, లేదంటే బిజినెస్ ఏరియానా, ఏది ఇంక్లూడ్ పెట్టుకున్నావు, లేదంటే డాక్యుమెంట్ నెంబరా, లేదంటే అసైన్మెంట్ నెంబరా. అసైన్మెంట్ నెంబర్ ఎవ్రీ డాక్యుమెంట్ లో కూడా ఉంటుంది అసైన్మెంట్ నెంబర్. ఇప్పుడు దీంట్లో అసైన్మెంట్ నెంబర్ ఇదిగో ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ బ్లాంక్. నార్మల్ గా అయితే అసైన్మెంట్ నెంబర్ మెయింటైన్ చేసుకుంటారు యూజర్స్. సో ఆ నెంబర్ ని బేస్ చేసుకుని ఆ నెంబర్స్ లో ఏం వాల్యూ ఉంటాయి ఈ అసైన్మెంట్ ఫీల్డ్ లో సమ్ టైమ్స్ డేట్ మెయింటైన్ చేసుకుంటారు. అసైన్మెంట్ అనే డేట్. ఓకే, ఆ డేట్ ని ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లో ఆ డేట్ మెన్షన్ చేస్తే ఆ వాల్యూ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని పిక్ అవుతాయి. అది ఫీచర్ అన్నమాట. ఇప్పుడు ఏంది మెన్షన్ చేయట్లేదు మనం, ఎందుకంటే ఆ ఫీచర్స్ అన్ని లేవు. ఓకే, ఇక్కడ అడిషనల్ లాగ్, ఇది వచ్చేసి లాగ్ మనం, అంటే పేమెంట్ అయ్యిందా లేదా అని జస్ట్ లాగ్ చెక్ చేయడానికి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వెండార్స్ మెయింటైన్ చేయాలి. మన వెండార్ వచ్చేసి ఓకే, వెండార్స్ కానీ కస్టమర్స్ కానీ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ వెండార్ కాబట్టి ఓన్లీ వెండార్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే సేమ్, సప్లయర్ మెన్షన్ చేయాలి. అదే సమ్ టైమ్స్ బోత్ కూడా యూజ్ చేస్తారు. వెండార్స్ కస్టమర్స్ అట్ ఏ టైం ఒకే పేమెంట్ రౌండ్ లో కూడా ఉంటాయి రియల్ టైమ్ లో. కస్టమర్ కైనా వెండార్ కైనా సేమ్. సో అలాంటప్పుడు అన్ని వెండార్స్ రేంజ్ కూడా ఇచ్చుకోవచ్చు. 19,01,000 నుంచి సమ్ ఎగ్జాంపుల్ వాళ్ళ రేంజ్ ఎంత వరకు ఉంటే అంతవరకు వెండార్స్, అన్ని వెండార్స్ ని ఇక్కడ మెన్షన్. మనకు ఒకే వెండార్ కాబట్టి ఇప్పుడు సో ఒకే వెండార్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి బై డిఫాల్ట్ గా ఏం అవసరం లేదు. ఏంది మన వేరియంట్ హెచ్పిఐఎన్ అని ఉంది కదా, హెచ్పిఐఎన్ ఉందా, వేరియంట్ ఏం లేదు, ఏం అవసరం లేదులే. జస్ట్ కావాలనుకుంటే లేదంటే లీవ్ మెయిన్ వదిలేయచ్చు. ఇది వచ్చేసి ప్రోగ్రామ్, ఇది ప్రోగ్రామ్. ఓకే, SC38 ప్రోగ్రామ్. ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే SC38 లోకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ వెళ్ళి కాపీ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనము వేరియంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది దీనికి ఎగనెస్ట్ గా వేరియంట్, ఈ ప్రోగ్రామ్ కి ఎగనెస్ట్ గా మనం మాన్యువల్ గా వెళ్ళి ఫైల్ ని జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మన పేయింగ్ కంపెనీ కోడ్ ఏంటి, HPIN. ఓకే, సేండింగ్ కంపెనీ కోడ్ 2 HPIN. ఓకే, and payment method 3. Okay, save HPIN variant. Okay, save. ఈ వేరియంట్ తీసుకెళ్ళి మనము వెబ్డాలోన్ 0లో ఇప్పుడు వెళ్ళి చూస్తే హెచ్పిఐఎన్ వేరియంట్ వచ్చేసింది. ఈ వేరియంట్ ఎందుకు అంటే ఫైల్ ని జనరేట్ చేయడానికి మనము ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పేమెంట్ మీడియం కరస్పాండెన్స్, పేమెంట్ మీడియం ఫైల్ ని జనరేట్ చేయడానికి ఈ వేరియంట్ యూజ్ అవుతుంది. వేరియంట్ అంటే ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వేరియంట్ మెయింటైన్ చేసుకొని బై డిఫాల్ట్ సేవ్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసాము అన్ని. ఓకే, జస్ట్ ప్రపోజల్ స్టేటస్ లేకొచ్చి ప్రపోజల్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ క్రియేట్ పేమెంట్ మీడియం. ఓకే, ఇక్కడ ప్రపోజల్ లో కూడా క్రియేట్ పేమెంట్ మీడియం. ఓకే, ప్రపోజల్ క్రియేట్ డిస్ప్లే ప్రపోజల్. డిస్ప్లే ప్రపోజల్ చేస్తే ఏదో ఎర్రర్ ఉంది కాబట్టి రెడ్ మార్క్ లో ఉంది. డబుల్ క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ 2 ఇన్వాయిసెస్ తీసుకుంటాను. పేమెంట్ మెథడ్ ఫర్ దిస్ రన్ నాట్ స్పెసిఫైడ్ ఇన్ మాస్టర్ రికార్డ్ ఆర్ లైన్ ఐటమ్. సో మాస్టర్ రికార్డ్ లో కానీ, మాస్టర్ రికార్డ్ అంటే వెండార్ మాస్టర్, లేదు అంటే లైన్ ఐటమ్, రెండిట్లోనూ మెన్షన్ చేయలేదు. ఇది వచ్చేసి ఇది ఎందుకు తీసుకుంటాను మరి, ఇక్కడ ఒక డ్యూ డేట్ ఉందని చెప్పేసి కేజీ ఇప్పుడు తీసుకుంటాను. చూద్దాం ఎలా పేమెంట్ అవుతుంది. కేజీ ఆల్రెడీ పేమెంట్ ఇది, మళ్ళీ ఎందుకు తీసుకుంటాను.
చూద్దాం. సో మనం ఏంటి ఎక్కడో ఇది పేమెంట్ తీసుకోవాలి అంటే ఏదో ఒక దాంట్లో మెయింటైన్ చేయాలి. మాస్ డేటాలో ఉన్నా మెయింటైన్ చేయాలి. స్లాష్ ఎఫ్బి వేరియంట్ అక్కడే చేయాలన్న F1 వేరియంట్ F00 ఇప్పుడు నువ్వు వేరియంట్ క్రియేట్ చేయాలి కన్నా. వేరియంట్ ఏం అవసరం లేదు. ఇక్కడ పేమెంట్ మెథడ్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. చూడండి ఎట్లా ఇచ్చుకున్నా. ప్రపోజల్ ఎడిట్ ప్రపోజల్లోకి వెళ్ళి ఎడిట్ ప్రపోజల్. ఓకే, చేంజ్ చూస్ ఇక్కడ పేమెంట్ మెథడ్ రీఅలొకేట్. ఇక్కడ పేమెంట్ మెథడ్ మన హౌస్ బ్యాంక్స్ ఇచ్చుకోవచ్చు. పేమెంట్ మెథడ్ వచ్చేసి 3. ఓకే, హౌస్ బ్యాంక్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఆటోమేటిక్ గా ఇది అప్డేట్ అవుతుంది. ఓకే, సేవ్. దీనికి కూడా ఇచ్చుకుందామా? దీనికి ఏం అవసరం లేదు, చూద్దాం. అది మనం ఇన్వాయిస్ ఒకటే. ఇప్పుడు గ్రీన్ లేక్ వచ్చింది. ఈ ఇన్వాయిస్ ఒకటే మనం పేమెంట్ చేయాల్సింది. ఇది యాక్చువల్గా రాకూడదు. మనం ఏంటంటే క్లియర్ చేయలేదు కాబట్టి మాన్యువల్ క్లియరింగ్, అందుకని చెప్పేసి ఇది అట్లా ఓపెన్ ఐటమ్ లో ఉంది. ఓకే, మనం ఒకే ఇప్పుడు డిస్ప్లే ప్రపోజల్కి వెళ్తే ఓకే మన వెండార్ లో ఒక ఇన్వాయిస్ పేమెంట్ అవుతుంది మనకు. ఓకే, ఈ ఇన్వాయిస్ పేమెంట్ అవుతుంది. రెడీ. ఒకటి ఎర్రర్ ఉన్నప్పటికీ ఇంకొకటి పేమెంట్ అవుతుంది. ఓకే, జస్ట్ పేమెంట్ రన్ చేద్దామా ఇప్పుడు. ఇక్కడ ఇవి కేర్ఫుల్ స్టార్ట్ ఇమ్మీడియట్లీనా లేదంటే షెడ్యూల్ కూడా రన్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ ఇమ్మీడియట్లీ లేకుంటే షెడ్యూల్ చేసి బ్యాక్గ్రౌండ్ లో కూడా రన్ చేయొచ్చు ఇది. ఓకే, నైట్ టైమ్స్ షెడ్యూల్ చేయొచ్చు. ఎలాగైనా పేమెంట్ మీడియం అంటే క్రియేట్ అవ్వాలా లేదా అనేది ఇక్కడ చెప్తున్నాం. ఎస్, పేమెంట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్. నో రికార్డ్స్. డిస్ప్లే ప్రపోజల్ లాగ్. పేమెంట్ క్యారీ అవుట్ కానీ పేమెంట్ లేదే. పేమెంట్ పర్లేదు. సరే, ఓపెన్ చేద్దాం. ఎర్రర్ ఉన్నందుకు ఏమన్నా. సో మనం మళ్ళీ సేమ్ ఇక్కడ పేమెంట్ అవ్వలేదు. ఓకే, పేమెంట్ అయ్యింటే ఇక్కడ డాక్యుమెంట్ చూపించేది. ఓకే, పేమెంట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ కూడా మన డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ పడతా ఉంది. పేమెంట్ కాకపోతే బికాస్ ఆఫ్ రిపోర్టెడ్ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెంట్ అకౌంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ ఫర్ అకౌంట్. ఓకే, ఈ అకౌంట్ కి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ లేదు, మెయింటైన్ చేసిందే మనం ఈ వెండార్, అందుకని చెప్పేసి పేమెంట్ అవ్వలేదు. ఇక్కడ ఎర్రర్ చూపిస్తాను. సో మనం ఆ లాగ్ సెలెక్ట్ చేసుకుంటే ఇది అడ్వాంటేజ్. చూడు, ఎర్రర్ క్లియర్ గా చూపిస్తాను. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఆర్ ఇన్కంప్లీట్ ఫర్ అకౌంట్, ఈ అకౌంట్ కి మెయింటైన్ చేయలేదు అని చెప్తాం. OBA1. సో KDF HPIN మనము లేదు, చూడు చేయలేదు, మెయింటైన్ చేయలేదు. కాబట్టి జస్ట్ కాపీ చేసుకొని 4 కదా, 4కి మెయింటైన్ చేసుకుంటాం.
ఓకే, మెయింటైన్ చేశాను. ఇప్పుడు A1 4. ఓకే, సో దీన్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు ప్రపోజల్ మనము ఆల్రెడీ రన్ చేసిన ప్రపోజల్ని మళ్ళీ రీరన్ చేయాలి. పేమెంట్ అవ్వలేదు, ఎర్రర్ ఉంది కాబట్టి రీరన్ చేయాలి. రీరన్ చేయాలి అంటే ఎడిట్ పేమెంట్ డిలీట్ అవుట్పుట్. ఫస్ట్ అంటే ఎలా పేమెంట్ చేసామో అలా బ్యాక్ రావాలి. ఫస్ట్ పేమెంట్ లాస్ట్ పేమెంట్ చేస్తాం కదా, సో ఆ పేమెంట్ని ఓకే అది వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎడిట్ ప్రపోజల్ డిలీట్ ప్రపోజల్. ఓకే, మళ్ళీ డిలీట్. ఓకే, ఇలాగా బ్యాక్కి వెళ్ళాలి. ఎలా పేమెంట్ చేసాము, ఎలా ఫ్రంట్కి వెళ్ళామో అలాగే ఫ్రంట్ బ్యాక్ నుంచి ఫ్రంట్కి రావాలి మళ్ళీ. సో ఇప్పుడు రెక్టిఫై చేసాము అది ఎర్రర్. చూద్దాం. ప్రపోజల్ ఓకే, ఎడిట్ ప్రపోజల్ మళ్ళీ ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక మనము ఈ ఇన్వాయిస్ కి రీఅలొకేట్ చేయాలిగా. పేమెంట్ మెథడ్ 3 హెచ్డిఎఫ్సి సేవ్. బ్యాక్ వస్తే ఇప్పుడు గ్రీన్ లేక్ వచ్చేసింది. ఓకే, బ్యాక్ వచ్చి ఇప్పుడు పేమెంట్ రన్. పేమెంట్ సో ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటాం. చూడు, పేమెంట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ అని చెప్పేసి పేమెంట్ పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. అంటే ఒక ఇన్వాయిస్ కి ఇప్పుడు వెళ్ళి చూస్తే ఓపెన్ ఐటమ్స్ మనకి లేదు. ఒక ఆ ఇన్వాయిస్ ఇంతకు ముందు ఉండే ఇన్వాయిస్ ఎంత ఉంటే అంత పేమెంట్ పడిపోయింది. మనం ఇప్పుడు ఆ డిస్ప్లే చూడాలి అంటే పేమెంట్ని ఏం పేమెంట్ పడిందో చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, వెండర్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. అండ్ ఇది ఇంకొకటి 19,1 అనేది ఒక ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్. మనం ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఉంటే అదే రియలైజ్డ్ గెయిన్ ఆర్ లాస్. రియలైజ్డ్ లాస్ వచ్చింది ఇక్కడ, డెబిట్ లేక వచ్చింది కాబట్టి రియలైజ్డ్ లాస్. రియలైజ్డ్ లాస్ అకౌంట్ డెబిట్ అయిపోయింది. ఇది ఎంట్రీ. సో మనము ఈ ఎంట్రీని చూసుకున్నట్టయితే -1 అది ఎంట్రీ 2026. ఇది అది ఎంట్రీ ఏదైనా 25 కదా. ఇది ఎంట్రీ. కరెక్టేనా? 15,25. 15 కదా. ఓకే, 1 మిస్ అయింది. సో ఇది ఎంట్రీ. రియలైజ్ లాస్ ఎంట్రీ వచ్చింది మనకు. ఓకే, డిస్ప్లే కరెన్సీ తీసుకుంటే లోకల్ కరెన్సీ తోటి ఇది గ్రూప్ కరెన్సీ తోటి ఎంత లాస్ ఉంది ఇచ్చిండేది. ఇది 65 USDs లాస్ వచ్చింది. ఎంట్రీ ఇక్కడ వరకు పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు మనకు పేమెంట్ క్రాస్ పేమెంట్ మీడియా నో రికార్డ్స్ ఫౌండ్ అంటే మనకు దీనికి రన్ అవ్వాలి. సో
దీన్ని వెళ్ళి చూద్దాం. పేమెంట్ మీడియం, డిఎంఏ అడ్మినిస్ట్రేషన్, రన్ డేటు, పేయింగ్ కంపెనీ కోడ్ వచ్చేసి ఐఎన్ వచ్చేసి ఐఎన్. చూద్దాం. నో రికార్డ్. ఇంకా జనరేట్ అవ్వలేదు, ఏంటనేది చూద్దాం. టుమారో చూద్దాం. ఓకేనా, టైం అయిపోయింది. నో రికార్డ్స్ అంటే తీసుకోవట్లేదు. సంథింగ్ కాన్ఫిగరేషన్ లో సంథింగ్ ఈజ్ రాంగ్. చెక్ చేద్దాం. అది వచ్చేసి టుమారో చేద్దాము. ఓకేనా, ఓకే అన్న. సరేనా. ఓకే టుమారో సేమ్ కనెక్ట్ అయ్యాము. నాది నిన్నటిది ఈరోజు వీడియో పెట్టినా నిన్నటిది ఆల్రెడీ ఉంది. ఓకే ఓకే.